హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఈ రోజు మనం ఇప్పుడు చూసి క్లియర్గా తెలుసుకునేద్దాం. దానికంటే ముందు మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్లో చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే జ్యోత్స్న గురించి నిజాన్ని తెలుసుకునే శివనారాయణ జ్యోత్స్న దాసు మాటల ద్వారా జ్యోత్స్న తన సొంత మనవరాలు కాదు అని, దీపే అసలైన మనవరాలు అని, అంతేకాకుండా దాసును చంపే ప్రయత్నం కూడా జ్యోత్స్న చేసిందన్న విషయాన్ని నిజాన్ని తెలుసుకునే శివనారాయణ ఒక్కసారిగా షాక్ అవుతాడు. నిజం తెలియడంతో పారిజాతాన్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్న శివనారాయణ షాక్ లో జ్యోత్స్న పారిజాతం ఎందుకు అసలు సీరియల్లో ఏం జరిగింది, నిజంగానే జ్యోత్స్న నిజ స్వరూపాన్ని శివనారాయణ తెలుసుకోబోతున్నాడా, అసలు సీరియల్లో ఇదెలా జరగబోతుంది కనుక మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అలానే మా వీడియోని ఇప్పటివరకు కనుక లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి. సరేనండి, సీరియల్ ఏం జరగబోతే ఇప్పుడు చూసి తెలుసుకుందాం. ఇక హోమంలో ఆపరేషన్ కి కావేరి డబ్బులు ఇచ్చిందన్న విషయాన్ని శ్రీధర్ బయటపెట్టడంతో ఇక కార్తీక్ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక శ్రీధర్ అన్న మాటల్ని అన్నిటిని కూడా తలుచుకుంటూ కార్తీక్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక బాధపడుతున్న కార్తీక్ దగ్గరికి దీప అయితే వచ్చి కార్తీక్ ను ఓదార్చే ప్రయత్నం అయితే చేస్తుంది. కార్తీక్ మాత్రం నా కూతురు ప్రాణాన్ని నాకు భిక్షగా పెట్టాడని అన్నాడు ఆ మనిషి. మా ముఖాల మీద చిరునవ్వు తన దయ్య అన్నాడు. ఆ మాటలు వింటుంటే చెవి నరాలు పగిలిపోయి నెత్తురు బయటకొస్తుందేమో అనిపిస్తుంది దీప అని కార్తీక్ చాలా కోపంగా అంటాడు. అసలు అతడి ఎగతాళి నువ్వు చూస్తుంటే నిలువు లోతులో నన్ను నేనే పాతేసుకున్నట్టు అనిపించింది దీప. రెండో పెళ్లి చేసుకుని తనను మోసం చేశాడని మా అమ్మ మా నాన్నను వద్దనుకుంది. ఆ రోజు నన్ను గెంటేశారు. ఈ రోజున నేను లేకపోతే గతి లేదని మా నాన్న మా అమ్మ ముందే నన్ను అడ్డు పెట్టుకుని మరీ నిరూపించి వెళ్ళిపోయాడు. అసలు నాకు ఆ మనిషి మాటలతోనే నా తల నరికేశాడు దీప అని చెప్పేశాడు కార్తీక్ చాలా బాధపడుతూ. మరోపక్క కోపంగా కూడా దీప మీద అరుస్తూ ఉంటాడు కార్తీక్. అసలు నా ఆత్మ గౌరవాన్ని నేను నమ్మిన మనుషులతోనే సజీవ దహనం చేశాడని చెబుతాడు. కార్తీక్ చాలా బాధపడుతూ ఉంటాడు. శ్రీధర్ అన్న మాటల్ని పదే పదే గుర్తు చేసుకుంటూ దీప అలానే కాంచల ముందు చెప్తూ కార్తీక్ ఎందుకనే ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు. కార్తీక్ మాటలకి దీప అయితే ఒక్కసారిగా నివ్వెరబోతుంది. అది కాదండి అని చెప్పేసి అంటూ దీప సర్ది చెప్పే ప్రయత్నం చేస్తుంది. కానీ కార్తీక్ మాత్రం నువ్వు మాట్లాడొద్దు దీప, సైలెంట్ గా ఉండు అని చెప్పేసి అంటాడు. కానీ దీప మాత్రం చూడండి కార్తీక్ బాబు, నేను చెప్పేది మాత్రం మీరు విని తీరాల్సిందే. అసలు కావేరి గారు మీరు ఇంతకాలం మీ అమ్మను మోసం చేసిన మనిషిగానే చూస్తున్నారు. నేను మాత్రం చేసిన పాపానికి పశ్చాత్తాపడుతున్న మనిషిని చూశాను. ఎందుకంటే తన కారణంగా ముక్కలైన మనసుతో కన్నీళ్లు పెట్టుకున్న మనిషిని చూశాను. అసలు వేరొకరు సౌభాగ్యాన్ని దోచుకున్నానని ఆ మనిషి మానసికంగా నలిగిపోతుంది అని కావేరి గురించి దీప అయితే కార్తీక్ ముందు చెప్పుకుంటూ వస్తుంది. ఇక దీప అయితే కావేరి గురించి కార్తీక్ ముందు మాట్లాడేటప్పుడు వెనకాలి కాంచన వచ్చి ఆ మాటలన్నీ కూడా వింటుంది. నిజానికి కార్తీక్ బాబు నేను చెప్పేది మీరు విని తీరాల్సిందే. ఎందుకంటే శౌర్య ఆసుపత్రిలో ఉన్నప్పుడు కావేరి వచ్చి ఓదార్చిందని మీతో చెప్పొద్దని అనిపించింది వివరిస్తుంది. నిజానికి తనకు కూడా చెప్పకుండా ఆపరేషన్ కు డబ్బులు కట్టిందని నాకు కూడా అసలు ఆ తర్వాత తెలిసింది కార్తీక్ బాబు. నిజానికి అసలు డబ్బులు కట్టేటప్పుడు నేను లేను, ఆ విషయం నాకు తెలియదు. డబ్బులు కట్టేసిన తర్వాత కావేరి గారే డబ్బులు కట్టారని తెలిసింది. అప్పుడు బయట నిలబడి ఉన్న కావేరి దగ్గర వెళ్ళి నేను ఇలా మాట్లాడాను, ఇప్పుడు దీప నేనే డబ్బులు కట్టానని ఈ విషయాన్ని నువ్వు ఎవరికీ చెప్పొద్దు అని చెప్పేసి కావేరి గారు నా దగ్గర మాట తీసుకుందని దీప చెప్తుంది. అసలు అడగకుండా మనకింత సహాయం చేశారు, ఎందుకు చేశారని నేను కావేరి గారిని అడిగాను. ఇక కావేరి గారు దానికి ఇలా అన్నారు, చూడు దీప ఇది మాత్రం సాయం కాదు, మా అక్క కుటుంబానికి నేను చేసిన ద్రోహానికి చేస్తున్న ప్రాయశ్చిత్తం ఇది. కనీసం చిన్నదాన్ని కాపాడితే అయినా మా అక్కకు చేసిన పాపం కొంతైనా తగ్గుతుందని అంది దీప అయితే చెప్తుంది కార్తీక్ తో. ఇక మాటలు విన్న దీప కాంచన ఒక్కసారిగా చాలా ఎమోషనల్ అయిపోతారు. దీంతో నేను కావేరి గారిని ఏమీ అనలేక చేతులెత్తి నమస్కారం పెట్టి మీలాగే ఇప్పుడు చూడు మీరు అలా మౌనంగా నిలబడి చూస్తూ ఉన్నారు, ఆ రోజు కూడా నేను అలా మౌనంగా చూస్తూ ఉండిపోయాను. కావేరి గారు నా దగ్గర నిజం ఎవరికి చెప్పొద్దని మాట తీసుకున్నారు. ఎంతైనా కూతురు ప్రాణాలు కాపాడిన మనిషి అడిగిన మాటను కూడా కాపాడకపోతే పొందిన సహాయానికి మన కృతజ్ఞతగా ఏముంటుంది కార్తీక్ బాబు, మీరు ఒకసారి ఆలోచించండి. నా పరిస్థితుల్లో మీరుంటే, ఆ రోజు నా స్థానంలో మీరుంటే మీరు ఇలానే చేస్తుండేవాళ్ళు కదా అని చెప్పేసి అంటుంది దీప కార్తీక్ తో. చూడండి కార్తీక్ బాబు, ఏ సాయం చేయకుండా మీ నాన్నగారు అన్ని మాటలు అన్నారని, కానీ సాయం చేసి కూడా ఆ విషయం ఎవరికి చెప్పొద్దు అన్నారు కావేరి గారు, మీరు ఒకసారి ఆలోచించండి. అసలు నా దగ్గర మాట తీసుకున్న కావేరి గారు నిజం కనీసం కార్తీక్ గారికి అలానే కాంచన గారికి చెప్పాల్సింది కదా అని చెప్పేసి ఆ రోజు నేను చేసిన సహాయం వాళ్ళ దగ్గర ఏమాత్రం చెప్పొద్దు, ఎందుకంటే ఒకవేళ చెప్పినా సరే వాళ్ళు నమ్మరు. ఎందుకంటే నాలాంటి మనిషి దగ్గర సహాయం పొందడం మా అక్కకు కార్తీక్ కు ఏమాత్రం ఇష్టం ఉండదు, డబ్బులు అసలు తీసుకోరు, వాళ్ళని బాధ పెట్టడం నాకు అసలు ఇష్టం లేదు అని చెప్పేసి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇప్పుడు చెప్పండి కార్తీక్ బాబు, అసలు జరిగిందంటూ మీకు తెలిసింది కదా, ఇందులో నేను మిమ్మల్ని ఏం మోసం చేశాను చెప్పండి అని చెప్పేసి అంటూ దీప అనడంతో ఇక కావేరి చేసిన సహాయానికి కాంచన కార్తీక్ ఇద్దరు కూడా చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటారు. ఇంతలో వెనకాల ఉన్న కాంచన అయితే అన్ని కూడా వినేసి ఇక కార్తీక్ దగ్గరికి వచ్చి చూడరా కార్తీక్, మీ నాన్న అన్న మాటలు అలానే
చెప్పింది అన్నీ కూడా మనం విన్నాము. ఇందులో యథార్థత ఎంతుందో మనందరికీ కూడా అర్థమవుతుంది. అసలు ఈ రోజు మన చంటిది మన కళ్ళ ముందు నవ్వుతూ తిరుగుతున్నాం. అలానే అది మన కళ్ళ ముందు ఇంత సంతోషంగా ఉంది అంటే దానికి కారణం కావేరియే కదా! ఒకవేళ ఆ రోజు గనక ఆపరేషన్‌కి డబ్బులు లేకపోతే అసలు మన చంటిది మనకు దక్కేదా? ఆ రోజు మనం అసలు ఎంత దుఃఖంలో ఉండేవాళ్ళము. కానీ ఈ రోజు కావేరి చేసిన సహాయం వల్ల మన చంటిది ఈ రోజు ప్రాణాలతో మన ముందు సంతోషంగా ఉంది. మనం కూడా చాలా ఆనందంగా ఉన్నాము. ఇప్పుడు కార్తీక్ ఇందులో దీప తప్పు ఏమాత్రం లేదు. అర్థం చేసుకోరా అని చెప్పేసి అంటుంది కాంచన. ఇందులో దీప అయితే చూడండి అత్తయ్య, మనల్ని మనం నిందించుకోవడం కాదు. చేసిన సహాయానికి మనం ప్రతిఫలంగా ఆమెకు కృతజ్ఞతలు చెప్పాలి. మనం కావేరి గారి దగ్గరికి వెళ్దామని చెప్పేసి అంటూ దీప కాంచన ఇద్దరు కూడా కావేరి దగ్గరికి వెళ్లే ప్రయత్నంలో ఉంటారు. మరోవైపు జ్యోత్స్న పారిజాతం అయితే సుమిత్ర దశరథ ఎక్కడికి వెళ్లారా అని చెప్పేసి శివనారాయణ ముందైతే నాటకం ప్రయత్నం అయితే మొదలు పెడతారు. ఇంతలో సుమిత్ర దశరథ ఇంటికి రానే వస్తారు. ఇంటికి రావడంతో జ్యోత్స్న అయితే ఎక్కడికి వెళ్లారు మమ్మీ డాడీ అని చెప్పేసి అడుగుతుంది. బాగా కావాల్సిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. ఇందుకీ నీకెందుకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ప్రతి దానిలో తల తుచ్చకుండా ఉంటే చాలా బాగుంటుంది. మనం తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పేసి అంటూ సుమిత్ర దశరథ అక్కడి నుంచి చాలా కోపంగా వెళ్ళిపోతారు. ఇంతలో జ్యోత్స్న ఇదే అవకాశంగా తీసుకుని శివనారాయణంని రెచ్చగొట్ట ప్రయత్నం చేస్తుంది. కావలసిన వాళ్ళు అంటే ఆ దీప హోమానికే కదా మమ్మీ డాడీ వెళ్ళింది అని చెప్పేసి అంటూ శివనారాయణ ముందు సుమిత్ర దశరథని ఇరికిచ్చే ప్రయత్నం చేస్తుంది. కానీ శివనారాయణ మాత్రం వినే వాళ్ళకి మనం ఎన్నైనా చెప్పొచ్చు, వినని వాళ్ళకి మనం ఎంత చెప్పినా అనవసరం, మౌనంగా ఉండటమే దీనికి సమాధానం. ఇంకోసారి దీన్ని నా ముందు ప్రస్తావించొద్దు అని చెప్పేసి అంటూ శివనారాయణ అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో జ్యోత్స్న పారిజాతం ఇద్దరు కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. శివనారాయణ ఏమీ పట్టించుకోపోయేసరికి జ్యోత్స్నకైతే చాలా కోపం అనిపిస్తుంది. ఇంటికి రాని అసలు ఇంట్లో ఏం జరుగుతుంది, తాతయ్య ఏంటి అసలు ఇంత కూడా రియాక్షన్ అవ్వడం లేదు, నిదానంగా తాతయ్య మారిపోతున్నాడా ఏంటని జ్యోత్స్న చాలా షాక్ అవుతుంది. మరోవైపు కావేరి ఇంటికి దీప కాంచన ఇద్దరు కూడా వస్తారు. చేసిన సహాయానికి ఇద్దరు కూడా కృతజ్ఞతలు చెప్తారు. ఇక దాంతో కావేరి అయితే చాలా సంతోషిస్తుంది. కావేరి చేపట్టుకుని రోడ్డు దాటించిన వారికి థ్యాంక్స్ చెప్తాం, అలానే దీవిస్తాం. నువ్వు నా మనవరాల్ని పెద్ద గండం నుంచి దాటించావు. ఇప్పుడు నేను ఏమంటే నీకు కృతజ్ఞత చెప్తున్నట్టుంటుంది. అక్క నువ్వు నాతో మాట్లాడటమే నాకు సంబరంగా అనిపిస్తుంది. స్వప్నని నువ్వు కూతురుగా అనుకుని మంచి చెడు చూసావు. ఆలోచని నాకు మంచితనం అర్థమైందక్క. అసలు నేను ఎంత పెద్ద తప్పు చేశానో మీ కుటుంబాల్లోకి వచ్చి మీ జీవితంలో నేనే నాశనం చేశాను. నన్ను క్షమించక్క అని చెప్పేసి అంటుంది కావేరి. ఇలా కావేరి కాంచన దీప అందరూ కూడా కలిసి చాలా సంతోషంగా మాట్లాడతారు. ఇక అక్కడి నుంచి కాంచనం తీసుకుని దీప అయితే తిరిగి ఇంటికి వచ్చేస్తుంది. ఇక మరోవైపు శివనారాయణలో మార్పు గమనించిన జ్యోత్స్న అయితే చాలా టెన్షన్ తో రగిలిపోతుంది ఉంటుంది. అసలు ఏం చేయాలి, గానే తాతయ్య మారిపోతాడని చెప్పేసి ఆలోచిస్తున్న జ్యోత్స్న అయితే బయటికి వెళ్తూ ఉంటుంది. ఇక అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న జ్యోత్స్నకైతే సడన్ గా దాస్ అయితే కనిపిస్తాడు. బాబాయ్ అసలు కోమాల నుంచి ఇప్పుడు బయటకు వచ్చాడు, నిజంగానే త్వరలోకి వచ్చాడని చెప్పేసి అంటూ దాసు దగ్గరికి వెళ్తుంది జ్యోత్స్న. బాబాయ్ నువ్వు ఇంకా ప్రాణాలతో పోలేదా, నేను అసలు ఆ రోజు చంపాలి అనుకున్నాను, కానీ నువ్వు నా చేతుల్లో నుంచి తప్పించుకున్నావు. ఇక మళ్ళీ నిన్ను మా ఇంటికి తీసుకుని వచ్చి మా ఇంట్లోనే చంపేద్దాము అనుకున్నా, కానీ నాకు అవకాశం దొరకలేదు. నువ్వు గనక నేను నీ కూతుర్ని అలానే ఈ ఇంటి వారసురాలు దీప అని చెప్పేసి నువ్వు గనక అసలు విషయాన్ని ఎవరికైనా చెప్పావు అంటే అసలు ఊరుకోను, నేనే చనిపోతానని చెప్పేసి అంటూ జ్యోత్స్న అయితే దాసును బెదిరిస్తూ ఉంటుంది. ఇంతలో శివనారాయణ తన ఫ్రెండ్ తో మాట్లాడాలి, తన ఫ్రెండ్ కలవాలి అని చెప్పేసి అంటూ ఫోన్ చేయడంతో తన ఫ్రెండ్ కలవడానికి బయటకు వచ్చిన శివనారాయణ జ్యోత్స్న దాస్ తో మాట్లాడటం కనిపిస్తుంది. ఏంటి జ్యోత్స్న వీడితో మాట్లాడుతుంది, అసలు వీడితో ఏం పని, ఇంత సీక్రెట్ గా మాట్లాడాల్సిన పని ఏముందని చెప్పేసి అంటూ శివనారాయణ అయితే జ్యోత్స్న దగ్గరికి వస్తాడు. ఇంతలో జ్యోత్స్న అయితే దాస్ తో ఇలా మాట్లాడుతూ ఉంటుంది. చూడు నాన్న, నేను గనక నీ కన్నత కూతుర్ని అలానే దీపే వాళ్ళంటి వారసురాలు. రోజు నేను నిన్ను కొట్టి నిన్ను చంపే ప్రయత్నం చేశాను అని చెప్పేసి నువ్వు గనక ఎవరైనా నా గురించి కనుక నిజం చెప్పావు అంటే ఏం చేస్తానో నాకే తెలియదని చెప్పేసి అంటూ దాసును బెదిరిస్తూ ఉంటుంది జ్యోత్స్న. ఇంతలో ఈ మాటలని విన్న శివనారాయణ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అంటే ఆ రోజులు పోలీసులు ఇంటికొచ్చింది నిజంగానే జ్యోత్స్న గురించేనా, దాసును చంపే ప్రయత్నం చేసింది జ్యోత్స్నేనా, అసలు ఎందుకు ఇలా చేస్తుంది, అంటే ఈ జ్యోత్స్న దాసుకు పుట్టిన బిడ్డ, మరి నా సొంత మనవరాలు ఎవరు అని చెప్పేసి అంటూ శివనారాయణ చాలా కోపంగా ఇంటికైతే వస్తాడు. ఇక ఇంటి దగ్గర హాల్లో కూర్చొని కాఫీ తాగుతున్న పారిజాతాన్ని అయితే ఒక్కసారిగా చంపకేసి లాగి పెట్టి కొడతాడు. పారిజాతం నిజాన్ని చెప్తావా లేదా, అసలు జ్యోత్స్న ఎవరు, నీ సొంత మనవరాలా, ఆ రోజు అసలు దాసును చంపే ప్రయత్నం ఎందుకు చేసింది జ్యోత్స్న, అంటే ఈ నిజం ఎవరికి తెలియకూడదని చెప్పేసి జ్యోత్స్న ఇంటి నాటకాలు ఆడుతుందా. జ్యోత్స్నని మొదటి నుంచి చూస్తుంటే నాకు అనుమానంగా అనిపిస్తుంది. ఎందుకంటే జ్యోత్స్న ప్రవర్తన నీ ప్రవర్తన మీ ఇద్దరిది కూడా ఒకేలాగా అనిపిస్తుంది. ఏ మాత్రం కూడా దశరథ సుమిత్రలకు పుట్టిన బిడ్డలాగా అస్సలు అనిపించడం లేదు. అసలు ఈ ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండటానికి వీల్లేదు, మరవరాలు తీసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోవని చెప్పేసి అంటే జ్యోత్స్ననైతే ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాడు శివనారాయణ. ఇక దాంతో పారిజాతం ఒక్కసారిగా షాక్ అవుతుంది. చూసారా ఫ్రెండ్స్, రాబోయే మన కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ అయితే ఖచ్చితంగా ఇలా అయితే జరగబోతుంది. ఇలానే జరగని చెప్పేసి మరైతే కోరుకుంటే ఈ వీడియో తప్పకుండా ఒక లైక్ చేయండి. అంతేకాకుండా మా ఛానల్ నుంచి కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ ఏం జరుగుతుంది డైలీ తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి.